మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో రాజన్న ఆలయం హోరెత్తింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ ఆలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. అసలు ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేశారు, ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా దాదాపు 1500 మంది సిబ్బందితో మీరు ఏర్పాటు చేశారు. ఏమనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినప్పుడు? గతం కంటే భక్తులు ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా? అంటే ఇప్పటి వరకు జనాలు చాలామంది వచ్చారు. లాస్ట్ టైం కంపేర్ చేస్తే లాస్ట్ టైం లాగా ఉన్నారు. అంటే 2023లో చాలా ఎక్కువ మంది ఉంటే 24 లాగా ఉన్నారు. ఇప్పటివరకు అదే అనిపిస్తున్నాయి. మనం దాదాపు 1500 మెంబర్స్తో మనం ఇక్కడ ఫోర్స్ బందోబస్తు ఏర్పాటు చేశాము. అన్ని క్యూ లైన్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, పార్కింగ్, ట్రాఫిక్, దొంగతనం, ఈవ్ టీజింగ్ అన్ని దానికోసం సెపరేట్ టీం ఏర్పాటు చేశాము. ఇప్పటివరకు బందోబస్తు చాలా మంచిగా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా నడుస్తుంది. సార్ ఇప్పుడు ఒకటి, మీకు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఈ గర్భగుడి ప్రాంగణంలో మొత్తంగా కోడెలు, పోలీసులే ఎక్కువ కనిపిస్తున్నారు భక్తుల కంటే అనేది ఒక టాక్ మేము మార్నింగ్ నుంచి విన్నాం. అంటే ఏముంటుంది అంటే ఇప్పుడు కోడే దర్శనంలో జస్ట్ కోడే వల్ల వస్తారు. వేరే 100 రూపీస్ ఫ్రీ దర్శనం, లేకపోతే 200 దర్శనం, లేదా 300 వాళ్ళ ఆ కోడే ఏరియాకి రాదు. జస్ట్ కోడే ఎవరైనా టికెట్ చేశారు వాళ్ళే వస్తారు. ప్లస్ మన పోలీస్ స్టాఫ్ ఉంటారు వాళ్ళకి గైడ్ చేయడానికి, వాళ్ళకి ప్లస్ ఎవరైనా ఎగ్జిట్ చేస్తారు వాళ్ళకి గైడ్. సో మేబీ అందువల్ల అట్లా ఉండొచ్చు, మీకు అనిపించి ఉండొచ్చు. బట్ ఆ క్రౌడ్కి వేరే లైన్స్ ఉన్నాయి. ఫ్రీ లైన్ 100 రూపీస్, 200, 300. వాళ్ళు ఆ దాని లైన్ నుండి డైరెక్ట్లీ టెంపుల్కి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు మీ వెనుక, వీళ్ళు డైరెక్ట్లీ లైన్లో వస్తున్నారు. వాళ్ళు కోడే ప్లేస్కి పోదు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే కాకుండా ఈ పరిసరాల్లో కూడా చాలామంది జాగారం చేస్తారు, ఉపవాస దీక్షలు ఉంటాయి. ఈ క్రమంలో ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? ఇప్పుడు నైట్ కోసం కూడా మనం దాదాపు సెపరేట్గా 500 మెంబర్స్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. పెట్రోలింగ్ సెపరేట్గా ఏర్పాటు చేశాము. అది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టరేట్తో మాట్లాడి అక్కడ లైట్ అరేంజ్మెంట్ చేశాము. సో దట్ ఏమైనా టీమ్ ఈవ్ టీజింగ్, లేకపోతే దొంగతనం, లేకపోతే ఏమైనా క్రైమ్ జరగదు. మనం దానికి బందోబస్తు ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు అయితే జరగలేదు. పీస్ఫుల్గా కొనసాగుతుంది. రాత్రి వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించే క్రమంలో తాము పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ.